ఈ భావ ప్రకటన స్వేచ్ఛపై దాడేనని ఇవాళ రాజ్దీప్ సర్దేశాయ్ గారు కూడా అన్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి అట్లాగే మిగతా రిపోర్టర్స్, బ్యూరో చీఫ్లు వీళ్ళందరి మీద కేసు పెట్టడాలు, సాక్షి ఆఫీసుల మీద సోదాల పేరుతో దాడులు చేయటాలు, లేదా ఒరిజినల్గా దాడి చేసిన వాళ్ళ ఎవరైనా అరాచకంగా దాడి చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టకపోవటాలు, ఇవన్నీ ఇప్పుడు ఢిల్లీ స్థాయికి జాతీయ స్థాయికి చేరినట్లే అనుకోవాలా. ఇట్లా నిన్న ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా కూడా ఖండించింది. అంతకుముందు వేరు వ్యక్తులు, జాతీయ స్థాయి వ్యక్తులు కూడా ఖండిస్తున్నారు. సో ఈ ప్రకటన స్వేచ్ఛ మీద ఆంధ్రప్రదేశ్లో దాడి ఎలా సాగుతోంది శ్రీ కోసరం గారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతెందుకండి, ఇప్పుడు ముఖ్యంగా మన సాక్షి టీవీ సిటీ కేబుల్స్ లో రాదు. కరెక్ట్, రాష్ట్రంలో లేవు. అవును, అది భావ ప్రకటన స్వేచ్ఛని అంటే వాళ్ళకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా గల వినిపించేటువంటి వాళ్ళ మీద నిషేధమే కదా అది. అవును, ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తుల పైన, అంటే వ్యతిరేకం అంటే కావాలని వ్యతిరేకంగా మాట్లాడరండి, ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద కానీ అక్రమాల పైన కానీ ఎవరైనా స్పందిస్తే వాళ్ళపైన అణిచివేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తా ఉంది. ఇది ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రం హక్కుకి భంగకరమైనటువంటి అంశం. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా తన అభిప్రాయాన్ని అన్ని విషయాలపైన వ్యక్తపరచవచ్చు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి అయినా రాజకీయాల మీద మాట్లాడవచ్చు. వేరు విషయాలపైన తనకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం తన భావాలను ప్రకటించేటువంటి హక్కు అయితే ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చింది. అందుకు భిన్నంగా మన రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి అంటే చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకి వాళ్ళ విధానాలకి బాకా ఊదే వ్యక్తులకైతేనేమన్నా హైలైట్ చేసుకుంటా వాళ్ళకి ఎంకరేజ్మెంట్స్ ఇస్తా ఉన్నారు. అందులో వాళ్ళు చేసినటువంటి విషయాలపైన ఏదైనా విమర్శలు చేసే వాళ్ళపైన కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం, దాడులు చేయడం అనేది చేస్తా ఉన్నటువంటిది రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఇవి మరి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి నిరంతరం మన కోర్టుల్లో చర్చ జరుగుతూ ఉంది, పేపర్లో చర్చ జరుగుతుంది. కాబట్టి జాతీయ మీడియా కూడా దీని మీద ఆలోచించే పరిస్థితి ఇవాళ ఏర్పడింది దేశం. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో నిన్న కరుణాకర్ రెడ్డి గారి విషయం తీసుకున్నాం. ఆయన ఒక దేవుడు విగ్రహాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయడం ఏంటనేది, ఆయన పైన తిరిగి కేసు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా ఆయన విష్ణుమూర్తి విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం కాకపోయినా శనీశ్వరుడు విగ్రహం అయినా, శనీశ్వరుడు కూడా దేవుడే కదా. ఏ విగ్రహాన్ని అయినా సరే మరి ఆ విధంగా తుప్పల్లో లేకపోతే ఈ మందు బాటిల్స్ ఉన్న దగ్గర ఎక్కడ పడితే అక్కడ పడేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి విగ్రహానికి కూడా ఒక పవిత్రమైనటువంటి ప్లేస్ లో ఉంచాలి. ఒకవేళ ఏదైనా విగ్రహాలు ఇరిగిపోయినా పగిలిపోయినా వాటిని తొలగించే విధానం, వాటిని అంటే నీటిలో పడేయాలని చెప్పేసి మన శాస్త్రాల్లో చెప్తా ఉన్నాయి. నీటిలో అరగదీసే విగ్రహాలని నీటిలో కలిపేయాలి, లేని పక్షంలో నీటిలో ప్రవహిస్తున్నటువంటి నీటిలో పడేయాలి, అంటే నదుల్లోనో సముద్రంలోనో పడేయాలి. అందుకు భిన్నంగా మరి తీసుకెళ్లి తుప్పల్లో పడేసి దాన్ని ప్రశ్నించినందుకు కరుణాకర్ రెడ్డి గారి పైన ఒక కేసు, సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో ఈ వీళ్ళ అరాచకాల పైన ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన ప్రసారాలు వస్తాయి కాబట్టి అవి ప్రజలకు చేరకుండా వాటిపైన నిషేధం. అట్లాగే ఎవరైనా వ్యక్తులు మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ అణచివేత, రాజ్యాంగ వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఇవాళ సాక్షి ఛానల్స్ పైన, సాక్షి ఆఫీసుల పైన కూడా దాడులు జరిగింది. వాటిపైన కేసులు పెడితే ఇంతవరకు కేసు కట్టినటువంటి సందర్భాలు లేవు. ఒకవేళ కేసు కట్టినట్టు చర్యలు తీసుకునేటువంటి సందర్భాలు లేవు. మరి టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగిందని చెప్పేసి ఎంతో మందిని, ఒక 150 మంది పైన కేసులు పెట్టి సుమారుగా ఒక 70-80 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి సాక్షి ఆఫీసు పైన దాడి జరిగింది, ఇంతవరకు వీళ్ళు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఆ కేసులో ఎంతమంది పైన ఛార్జ్షీట్ దాఖలు చేశారు? ఇటువంటి ఏమీ లేవు. అంటే ప్రభుత్వం బయాసుడుగా వ్యవహరిస్తూ ఉంది. పోలీసు వారు కూడా బయాసుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. చట్ట ప్రకారం పనిచేయడం లేదనేది మనకి స్పష్టమవుతా ఉంది. ఇది ఈ జాతీయ మీడియా కూడా దాన్ని చర్చించినటువంటి సందర్భం ఏర్పడింది. శ్రీనివాస్ గారు, ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్లంపల్లి గారు మీరేమంటారు? రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు కానీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళందరూ ఖండించినా కూడా ఈ ప్రభుత్వ వైఖరి మారుతుందా? ఇచ్చారు, అయినా కూడా కొన్ని పెడతానే ఉన్నారు. ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడి అసత్య ప్రచారం చేస్తే కేసులు పెడతారు. అసత్య ప్రచారం ఏంటి? వాస్తవం మాట్లాడితే కేసులు పెడుతున్నారు. అసత్యం ఎట్లా అవుతుంది? కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన అసత్యమా? విగ్రహం కనిపిస్తా ఉంది, అది ఏ విగ్రహమైనా కానీ. కాబట్టి ఈ విధమైన చర్యలు ప్రభుత్వం మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెల్లంపల్లి గారు సార్, ఒకటి సార్, ఈ ఆంధ్ర రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది సార్.
ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి భజన చేసి రాస్తే తప్ప, లేదంటే కనుక ఏదైనా ప్రశ్నించినా కానీ, ఏదైనా తప్పు చూపెట్టినా కానీ ఆ మీడియా సంస్థల మీద దాడి చేయడం అనేది చాలా బాధాకరం సార్. ముఖ్యంగా సాక్షి టీవీ కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు, విపరీతంగా అంటే వాళ్ళు అసలు ఏది చూపెట్టకూడదు, మేము తప్పు చేస్తాము, మీరు ఇదే రాయాలని చెప్పని నిరంకుశుతంగా, అదే ఒక ఎడిటర్ గారి మీదే కాదు సార్, సాక్షి విలేకరుల మీద సాక్షాత్తు జనరల్గా మీ మీద కూడా కేసు కట్టారు. ఇది ఎందుకంటే మీరు దాదాపు సీనియర్ జర్నలిస్ట్. మీరు నాకు తెలిసి ఎన్నాళ్ళలో మీకు ఎప్పుడు కూడా మామూలుగా డిబేట్స్లో కానీ ఎప్పుడు చేసినా కానీ ఇటువంటి సిస్టమ్, ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా నేను చూడలేదు మీరు. ఎందుకంటే మిమ్మల్ని దాదాపు నేను ఫస్ట్ 2009లో ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మీరే నాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు. అప్పట్లో నేను 2009 మీ ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను అప్పటి నుంచి మాకు మామూలుగా సీనియర్ జర్నలిస్ట్ అని తెలుసు. మీరు మీలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడానికి అవకాశం ఉందనే విధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర పోలీసు కానీ, ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా సాక్షి ఛానల్ మీద మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి నేను పార్టీ పెట్టాను, ప్రతిదీ ప్రశ్నిస్తాను అన్న వ్యక్తి ఈరోజు ప్రశ్నించడం పక్కన పెట్టేసి, ఆ రోజు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు సంథింగ్ ఇక్కడ తెలంగాణలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మీద పడితే అప్పుడు ఆడావిడిగా మరి ఆఫీస్కి వెళ్ళిన వ్యక్తి మరి ఈరోజు సాక్షి పేపర్ మీద నడుస్తుంటే ఎందుకు నోరు మీద పట్టలేదు? సాక్షి పేపర్ మీద, సాక్షి ఛానల్స్ మీద ఎక్కడ పడితే అక్కడ దాడులు మామూలుగా కూడా కాదు సార్. అంటే మీరు తప్పు చేస్తే చూపెట్టకూడదా? ఇంకా అన్నప్పుడు పేపర్లు ఎందుకంటే పాంప్లెట్లు వేసుకుంటే పోయి కదా మనం, పేపర్లు అవసరమా? మరి గతంలో కూడా అనేక ప్రభుత్వాలు నడిచినాయి, అనేక విధాలుగా 2019 నుంచి 2024 కూడా ప్రభుత్వం మీద అనేక తప్పుడు సమాచారం రాశారు. అయినా కానీ అప్పట్లో ప్రభుత్వం ఇటువంటి చర్యలు ఇప్పుడు తీసుకోవాలా. కానీ ఈరోజు చంద్రబాబు ప్రశ్నించినా కానీ, ఈ కూటమి ప్రభుత్వం చేసిన తప్పు అన్నా కానీ వీళ్ళు చేసే తప్పుడు కేసులు ఇది సరైన పద్ధతి కాదు. చివరికి ఢిల్లీలో కూడా ఆంధ్ర పరువును తీసేయని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలుగా మనం భావించాలి సార్. ఇవన్నీ కూడా రైట్. రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి ప్రముఖులు కూడా అవసరం సాక్షికి అండగా ఉంటామని చెప్పడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అరాచకపు భావస్వేచ్ఛ దాడి మీద, భావస్వేచ్ఛ ప్రకటన స్వేచ్ఛ మీద ఉన్నటువంటి దాడి చేయటం అని ఖండిస్తున్నారు. మరి అయినా కూడా చంద్రబాబు గారికి మరి ఇది దాన్ని గమనిస్తారో లేదో, మరి వాళ్ళ మీద కూడా దాడికి వెళ్తానంటారో, లేదా రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెడతానంటారో ఏమో తెలియదు. కానీ చూద్దాం ఏం చేస్తారు. వెల్లంపల్లి గారు చెప్పండి, నేను కలెక్టర్ల సమావేశం ఏ రకంగా జరిగింది, ఎస్పీల సమావేశం, కలెక్టర్లు ఎస్పీలు అధికారుల సమావేశం ఏ రకంగా జరిగింది? 33% క్రైమ్ రేట్ తగ్గాలంటారు. అసలు సగం రెడ్ బుక్ అరాచకాల వల్లే జరుగుతున్నాయి అనేది ఎక్కువ మంది అభిప్రాయం కదా. అందువల్లే ప్రజలు ఆయన సర్వేల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి కానీ ఇతరత్రా కానీ గత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థల్ని ధ్వంసం చేసిన ఫలితమే ఈ రోజున ఈ శాఖల పనితీరు ఈ రకంగా ఉందని అనుకోవాలా? చంద్రబాబు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నడిపిన తీరు నిజంగా ఆయనలో మార్పు వచ్చిందని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటున్నారు ఎల్లో మీడియా వారు. వీటన్నిటి మీద మీ విశ్లేషణ చెప్పండి వెల్లంపల్లి గారు.